అయితే ఒక రోజు నాకు ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది. ఈ యోహాను సువార్తలోనే కాదు, మిగతా సువార్తలు బైబిల్లో ఏమన్నా తప్పులుంటే పట్టుకొని వీళ్ళతో వాదిద్దామని ఒక క్రేజీ ఐడియా వచ్చేసింది. యోహాను సువార్త తీసుకొని పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేస్తున్నాను ఏమన్నా తప్పులు ఉన్నాయా అని. విచిత్రం ఏంటంటే ముగించేటప్పటికీ అందులో తప్పులు నాకు కనపడలేదు, కానీ నాలో ఉన్న తప్పులనన్నీ అది బయటపెట్టింది. అలాగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న లొసుగులన్నీ చూపెట్టింది యోహాను సువార్త. ఈ పాఠాలు దొరలకు నేర్పాల్సి వచ్చింది. అందుచేత అద్దంలోకి నిలకడగా చూచే పరిస్థితి వచ్చింది. అందుచేత తట్టుకోలేకపోయాను. ఏదో ఒక తీర్మానం చేసి తీరాలి, అటో ఇటో అనే పరిస్థితికి వచ్చాను. ఒక రోజున నేను ప్రభు కోసం జీవిత తీర్మానం చేసుకున్నా. యేసు ప్రభువు, నా రక్షకుడు అని.